అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. కర్ణబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. అతను ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఆయన తిట్టేస్తున్నారు, మమ్మల్ని అందరినీ తిట్టేస్తున్నాడు, తిట్టడానికే వస్తాడు, తిట్టడం తప్ప ఏమీ తెలియదు, ఏం చేస్తున్నాడో చెప్పడు, తిడతాడు అని చెప్పి ప్రెస్ మీట్లో ఏయో మాట్లాడాడు. పాపం వాళ్ళ అన్నగారి మీద, చిరంజీవి గారి మీద గౌరవం వల్ల నేను ఏమీ అనలేకపోతున్నాను, అందుకని మర్యాదగా మాట్లాడతాను అంటాడు. చిరంజీవి గారు కనుక ఈ ప్రచారం చేయడానికి జనసేనలోకి వస్తే చిరంజీవిని కొడతాడు వీళ్ళు ఖచ్చితంగా, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని పర్సనల్గా మీ ఇంట్లోనో లేకపోతే మీరు ఎవరింటికి వెళ్తున్నారో, మీరు ఎవరింటి దగ్గర పడుకుంటున్నారో ఈ మాట్లాడట్లా, మీరు మాట్లాడిస్తారు. ఇతను మాట్లాడేది లేదు నాకు తెలీదు, ఈయన మాట్లాడలేదు అనుకుంటా, కానీ మీ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది కడుపు చేసావు ఈ మాట్లాడతారు, అది పర్సనల్ అంటే. ఇంతమంది 4 పిల్లలు ఉన్నారా, 5 పిల్లలు ఉన్నారా, ఈ పర్సనల్ అంటే. మీరు అవినీతి చేశారు, అవినీతి చేస్తుంటే మీకు అరెస్ట్ చేస్తాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదలము అంటే అవినీతి చేసుకో బాబు, పర్లేదమ్మా చేసుకో అనాలా ఏంటి? ఇంకా దోచే పర్లేదా, పోర్ట్లో దోచేసే. ఇంకానే మీరు పోర్ట్లో ఏం చేస్తున్నారో తెలియదా జనాలకి? ఆహా, సరే మీరు మాట్లాడేసుకోవచ్చు ప్రెస్ మీట్లకి వచ్చి, తెలియదా నిజంగా? జనాలకు తెలియకుండా ఉంటుందా? అంత పిచ్చోళ్ళ గొర్రెలే కనిపిస్తున్నారు మొత్తానికి. మీ వైసీపీ నాయకులందరూ జనాలు ఎలా చూస్తున్నారంటే గొర్రెలు అనుకుంటున్నారేమో, నాకు తెలియట్లే. ఆ పోర్టులో ఏం జరుగుతుందో తెలీదా? మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలీదా? మీరు రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తి ఎంతో తెలీదా? మీరు ఎలా తిరిగేవారో తెలీదా? ఇప్పుడు ఎంత ఆస్తి వచ్చేసిందో తెలీదా? ఎంత ఆస్తి కూడబెట్టారో తెలీదా? ఆస్తి ఎలా సంపాదించేశారో తెలీదా? మీరు ఏమేం చేసి సంపాదించారో తెలీదా? ఏమీ లేనిది మాట్లాడినట్టు, మీకు చెయ్యింది మాట్లాడినట్టు, నిజంగా అవినీతి చెయ్యింది మాట్లాడినట్టు చెప్తున్నాడు ఇతను వచ్చి. నాయకుడు అని వచ్చి ప్రమాణం చేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తూ మిమ్మల్ని ఏమనకూడదు, నన్ను ఏమనకూడదు, నా గురించి మాట్లాడకూడదు, నేను ఏం చేసినా సరే ఏమనకూడదు, అలా కుదరదు కదా. ప్రజాస్వామ్యం కదా మరి మనది. మీ రాచరికం అనుకో, మీ పులివెందల రాజుగారి రాచరికం అయితే పోనీ అలాగే అనుకుందాం. ఇప్పుడు మా పులివెందల రాజుగారి రాజ్యాంగం అని మీరు అనుకుంటున్నారు, నాకు తెలీదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అడుగుతారు, ప్రశ్నిస్తారు, రౌడీ వేషాలు ఇస్తే నిజంగానే కొడతారు కూడా. మరి కొట్టకపోతే ముద్దెట్టుకుని బాబు నాన్న అలా చేయకూడదమ్మా అంటారా? మరి ప్రజాసేవ చేయడానికి కూడా వచ్చి ఆ అధికారాన్ని ఉపయోగించుకుని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ఏదో ఎమ్మెల్యే అయితే ఏదోలాగా, మంత్రి అయితే ఏదోలాగా, మీరు ఏమన్నా దేవదూతలు అనుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లా. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయడానికి నువ్వు ఎమ్మెల్యే అంతే. మినిస్టర్ అయితే ప్రజలకు సేవ చేయడానికి మినిస్టర్ అయ్యేవంతే. నీకు అందరూ అల్లిపోవాలి, నేను దోచేసుకుంటే కూరుకోవాలి, సైలెంట్గా కూర్చోవాలి, ఎవరు ఏం మాట్లాడకూడదు, నేనేం చేసినా మాట్లాడకూడదు. కొన్నాళ్ళ కిందకే చెప్పాను కదా, విప్లవం వస్తుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాస్త అమాయక ప్రజలను వాడుకుంటున్నారు మీరు, వాళ్ళలో కూడా చైతన్యం వస్తుంది కొన్నాళ్ళకి. నిజంగానే కొడతారు తరిమి. మేము చేసే అవన్నీ చేసేస్తాం, మీరు ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే తిట్టినట్ట. మాట్లాడితే తిట్టినట్టు అంటే అవినీతి చేసేస్తావు, నువ్వేం అనకూడదు, నిన్ను ఏమన్నా అంటే అది తిట్టినట్టు. మీరు చేస్తున్న అవినీతి తెలీదా జనాలకి? పోర్టులు ఎంత అవినీతి చేస్తున్నారో తెలీదా? ఆ లిస్ట్ వస్తుంది నాకు, రేపెల్లుండో దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. మీరు చేసింది ఏంటి, ఆ పోర్ట్లో ఎంత అవినీతి చేశారు ఆ లిస్ట్ వస్తుంది నాకు, దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. తెలియకుండా ఉంటుందా జనాలకి ఏమేం చేస్తున్నారని? తెలియకుండా ఉంటుందా? ఏం చేస్తున్నారో చెప్పాలంటే ఏం చేస్తున్నారో చెప్పకుండా తిడుతున్నారంటే మీకు చెవులు పనిచేయట్లేదేమో, మరి నాకు తెలియదు. అతను ఏం చేస్తారో క్లియర్గా చెప్తున్నాడు. మేమేం చేస్తాము, ఇక్కడికి వస్తే మేమేం చేస్తాము, ఎమ్మెల్యే అయితే ఇతను ఏం చేస్తాడు, మంత్రి అయితే మా పథకాలు ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి, 30వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, మేము ఏం చేయాలనుకుంటున్నాం అన్నీ క్లియర్గా చెప్తున్నాడు. అలాగే మీ రౌడీ ఏమన్నా వేషాలు వేసే ఎమ్మెల్యేని అందరినీ తిట్టాడు కదా. రౌడీలా బిహేవ్ చేసేవాళ్ళని, దోపిడీలు చేసేవాళ్ళని, కబ్జాలు చేసేవాళ్ళని, సెటిల్మెంట్లు చేసేవాళ్ళని వాళ్ళని తిడతాడు ఖచ్చితంగా. ఎందుకు తిట్టరు? తిట్టడం అంటే అలాంటి వేషాలు వేసేవాళ్ళని అలాగే మాట్లాడతారు. మరి నాన్న చిట్టి అనరు, నువ్వు దోపిడీ చేసేస్తూ నాన్న చిట్టి ఇలా చేయకూడదమ్మా అలా చెప్పరు కదా. అలా చెప్పాలేమో, అందరం మేమిలా మారిపోవాలేమో. ఇప్పుడు మీరేం చేసినా ఏమనకూడదేమో. దాని గురించి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మీకు ఎంత ఆస్తి ఎలా సంపాదించేసావు, ఎన్ని సంవత్సరాల్లో, మీ శాలరీ ఎంత, ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ ఎంత, మినిస్టర్కి వచ్చే శాలరీ ఎంత, మీరు ఎంత ఆస్తి సంపాదించేస్తాం, మీ పేరుని ఎంత వస్తుంది, మీ బినామీ పేరుని ఎంత వస్తుంది, ఇవన్నీ చెప్పి అప్పుడు మాట్లాడాలి. నేను చేయలేదు అవినీతి అని చెప్పి మాట్లాడాలి.
మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసాను, నేను ఎవరు ఖర్చు పెట్టమన్నారు ప్రజలకు చెప్పాలా? వాళ్ళు మారే వరకు వెయిట్ చేయాలి. అబ్బాయి మనం అర్జెంటుగా ఎమ్మెల్యే అయిపోవాలి కదా, మరి అర్జెంటుగా మినిస్టర్ అయిపోవాలా? వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయాలి, వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం అంటారు. మార్చాల్సిన బాధ్యత నీది కదా, అందుకే కదా నీకు పదవి ఇచ్చేది, అందుకే కదా నేను నమ్మేది. సరే అండి.